ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ను కారు ఢీకొట్టింది. స్పాట్లోనే ఐశ్వర్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. రోడ్డు దాటుతుండగా అతి వేగంతో ఆ కారు వచ్చి ఆ యువతిని ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. హయత్ నగర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతోంది ఐశ్వర్య తండ్రికి కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఐశ్వర్య తండ్రి ఇద్దరు రోడ్డు దాటుతున్నారు. హయత్ నగర్ దగ్గరలో ఉన్నటువంటి ఆర్టీసీ కాలనీ దగ్గర ఈ ఘటన జరిగింది. రోడ్డు దాటుతున్న సమయంలో అతి వేగంగా వచ్చిన ఒక కారు వారిద్దరిని ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఐశ్వర్య చాలా దూరంగా పడిపోయినట్లుగా తెలుస్తోంది. వాళ్ళ ఫాదర్ కూడా పక్కనే ఉన్నారు. ఆయన కూడా కొంచెం పక్కగా పడిపోయారు. అయితే వెంటనే స్థానికులు స్పందించి హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేశారు. హాస్పిటల్కు తరలిస్తుండగా ఐశ్వర్య దారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఐశ్వర్య ఫాదర్కి కూడా కొన్ని గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే ఆ తర్వాత ఆ కారు ఉందా, పట్టుకున్నారా, డీటెయిల్స్ ఏంటి, ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది మనం తెలుసుకోబోతున్నాం. నిర్మల జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. నిర్మలని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నిర్మల, అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అక్కడ? ఈ అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతుంది. మరి ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు కూడా తండ్రి తను కాలేజీ దగ్గర వదిలి పెడదాము అని చెప్పేసి ప్రతిరోజు కూడా తన తండ్రి తీసుకెళ్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఐశ్వర్యని తన తండ్రి బైక్ మీద ఎక్కించుకొని రోడ్డు దాటుతున్న సమయంలో కూడా ఈ రోజు ఉదయమే ఈ ఘటన జరిగింది. ఆ రోడ్డు దాటుతున్న సమయంలోనే అనుకోకుండా ఒక కారు మాత్రం దూసుకువచ్చిందని చెప్పుకోవాలి. వాళ్ళ పైనకి దూసుకురావడంతో కూడా ఆ కారు ఢీకొట్టడంతో బైక్ పైన ఉన్న వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ ఐశ్వర్య దూరంగా పడిపోయింది. తర్వాత తన తండ్రి మాత్రము అక్కడే పడిపోయి ఉన్నారు. దూరంగా అంటే ఎగిరి పడడంతో కూడా ఐశ్వర్యకు చాలా గాయాలయ్యాయి. ఆ గాయాలు అవడంతో వెంటనే తండ్రిని కూతుర్ని ఇద్దరిని కూడా ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. కానీ ఆసుపత్రికి తరలించే మధ్యలోనే తను మాత్రము ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది ఐశ్వర్య. ఆ ప్రాణాలు కోల్పోవడంతో మరి తండ్రిని ఉస్మానియా ఆసుపత్రిలోనే తనను కూడా చికిత్స చేస్తూ ఉన్నారు. కానీ ఆ తండ్రికి తెలియడంతో తన స్పృహ రాగానే చెప్పడంతో కూడా ఆ తండ్రి మాత్రం చాలా అంటే చాలా రోధిస్తూ ఉన్నాడు. నా కూతుర్ని నేనే ఇంట్లో నుంచి తీసుకొని వచ్చాను, అనుకోని పరిస్థితుల్లో కూడా ఇలా కారు ఢీకొట్టింది అని చెప్పేసి ఆ కారును మాత్రం పోలీసులు అయితే వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం కారు కూడా పోలీస్ స్టేషన్ లోనే ఉంది. ఢీకొట్టిన వ్యక్తులు ఎవరు, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేది తెలియదు. కానీ ఆ వ్యక్తులను కూడా పోలీసులు అయితే అదుపులో చేసి తీసుకోవడం కూడా జరిగింది. కానీ ఈ అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతున్నప్పటికీ ఆ ఎంబీబీఎస్ ఇప్పుడు చివరి సంవత్సరం కూడా కావడంతో ఆ ఎంబీబీఎస్ అయిపోగానే నా కూతురు డాక్టర్ అవుతాదనే ఒక లక్ష్యంతోనే నేనే ప్రతిరోజు కాలేజ్ దగ్గరికి తీసుకువెళ్తున్నాను అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు అయితే చాలా అంటే చాలా రోధిస్తూ ఉన్నారు. నందు ఇప్పుడు పూర్తి వివరాలు వాళ్ళు ఎవరు ఏంటి కారు వ్యక్తులు అనేది అయితే పోలీసులు వెల్లడించే అవకాశం కూడా ఉంది. నందు రైట్. థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పటికే ఆ కారు ఏదైతే ఈ యాక్సిడెంట్కి కారణమైందో ఆ కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎగ్జాక్ట్గా కారు డ్రైవ్ చేసిన వ్యక్తి ఏమో లేదు నాదేం మిస్టేక్ లేదని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నారు అంటూ సమాచారం. ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఆ సందర్భంలో, కారు అతివేగం కారణమైందా లేకపోతే రోడ్డు దాటుతున్న సందర్భంలో ఏం జరిగింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తండ్రి హాస్పిటల్లో కళ్ళు తెరిచేసరికి తన డాటర్ లేదని తెలిసి కుప్పకూలిపోయినట్లుగా తెలుస్తోంది. గుండెలు బాదుకుంటూ ఆ కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. చేతికి అందొచ్చిన కూతురు ఇప్పటికే ఇక మరొక 1 yearలో ఎంబీబీఎస్ పూర్తవుతుందనగా కూతురు ఇక లేకపోవడంతో ఆ కుటుంబం అంతా కూడా బంధువులందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమ డాటర్కి న్యాయం జరగాలి అంటూ ఆ బంధువులు ఆ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ అంశానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. పోలీసుల విచారణలో ఏం తెలుస్తున్నాయి, అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఎగ్జాక్ట్గా,
అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే పోలీస్